హలో హలో ఎవరండి? సార్ నమస్తే అండి, నా పేరు రాజేష్ అండి. సజీవరావు గారి వాళ్ళ అబ్బాయి అండి మీరు మాట్లాడేది? అవునండి సార్, ఇప్పుడు ఇది సకినేటపల్లి దగ్గర నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్న వే బోర్డు ఏదైతే ఉందో బోర్డు మీద ఫ్లెక్సీ ఒకటి అంటించారు, అది పాంప్లెట్ అంటించారు, అది మీదే కదా పోస్టర్? అది మేము అంటించలేదండి, మేము ఎవరికో ఇస్తే వాళ్ళెవరో పెద్ద ఆయన ఎవరికో అప్పగిచ్చారంట. ఆయనేమో కళ్ళు కనబడక రాత్రి అంటించారంట. అది వెంటనే తీసేయడం జరిగింది సార్. తీసింది నాకు ఒకసారి వాట్సాప్ చేయగలరా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను వైజాగ్ అండి, హిందూ సంఘాల ఐక్యవేదిక ధర్మ పోరాటం అండి. నా పేరు ఫణి రాజేష్. మేము అందరితో సత్యతగా ఉంటాం సార్. మేము ఎవరితో ఇటువంటి దాదాలు కోరుకోము. అది మేము చేయించింది కాదు. మేము ఎవరికో ఒకరికి కార్యక్రమం ఉంటే అంటించమంటే కరెక్టేనండి. నేను అడుగుతున్నది, ఇప్పుడు ఏదైనా మనం పని చేస్తున్నాం అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చాము అంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు, లెట్ మీ కంప్లీట్ సార్. మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు సార్? అది ఎక్కడైనా తీసుకెళ్ళి అంటించండి, దాన్ని మనం ప్రచారం కోసం అని చెప్పేసి అన్న ఉద్దేశమే కదా. మీరు ప్రచారం కోసం అని ఇచ్చినప్పుడు కంప్లీట్లీ మీ దీని మీద మీ ఇంటెన్షన్ మీద ఇచ్చారు. అది మీ ప్రచారం కోసం, మీ ప్రచారంలో భాగంగా దాన్ని పలానా చోట ఎక్కడో చోట అంటించండి, దానికి వ్యూ ఎక్కువ వచ్చేలాగా ఏరియా చూసుకొని అంటించండి అని ఇచ్చారు. మీరు ఇచ్చినప్పుడు బాధ్యత మీది. అది ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ అంటించారు ఏంటి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మాట అనుకుందాం అండి, ఇప్పుడు మీరు పాంప్లెట్లు కానీ లేదంటే ఇట్లాంటివి పోస్టర్లు కానీ లేదంటే ఫ్లెక్సీలు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అవి ఎక్కడెక్కడైనా యూజ్ చేశారా లేదంటే తీసుకెళ్ళి ఎక్కడో పారేసి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారా అన్నది బ్యాక్ అండ్ కింద చెక్ చేసుకోరా సార్ మీరు? సార్ ఇప్పుడు దాదాపు 500 పోస్టర్లు ఎన్నో అదే సార్ 500 పోస్టర్లు ఒకవేళ అలా కాదు సార్. ఇప్పుడు 500 పోస్టర్లు మీరు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తీసుకొని అతను పని చేయకుండా మీ దగ్గర అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతే అది మీకు లాసేగా. మీరు బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకోరా అంటున్నాను. సార్ ఇది వెంటనే మాకు లాస్ట్ వీక్ 25వ తారీఖు నోటీస్కి వచ్చిందండి. ఓకే, వస్తే వెంటనే సార్ ఇప్పుడు మా సిద్ధాంతం రాజేష్ గారు, మీరు వైజాగ్ నుంచి చేస్తున్నారు కదా, మా సిద్ధాంతం అండి ఏ మనిషిని కానీ మతమును కానీ ద్వేషింపరాదు. మేము అందరితో సఖ్యతగా వెళ్ళే మనుషులు సార్. ఇది ఎవరు చేయకూడదండి, పొరపాటు జరిగింది, ఎవరి మీద చేయకూడదు. అలా కాదు సార్, మీరు ఇంకేదో పోతున్నారు. నేను అడిగింది మీ ఇంటెన్షనల్లీ లేదంటే మీరేంటి అనే దాని గురించి నేను అడగలేదు సార్. నేను అడిగింది మీరు ఇప్పుడు ఒక బిజినెస్ వేలో వెళ్ళారు. ఉదాహరణకి మీరు వెళ్ళి మీరు అంటించలేదు, మీకు తెలీదు. మీరు బిజినెస్ వేలో వెళ్ళారు, ఎవరినో ఒక అతన్ని హైడ్ చేసుకున్నారు. హైడ్ చేసుకున్న వ్యక్తికి మీరు ఆ పోస్టర్లు ఇచ్చారు. పోస్టర్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 500 అన్నారండి. ఆ 500కి పోస్టర్లకి ఎంత అమౌంట్ ఇచ్చారు సార్ మీరు? సుమారు మనం మాట్లాడుకుందాం సార్. నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒక్కొక్క పోస్టర్ మీద 3 రూపాయలు చొప్పున ఇచ్చారండి, అంతేనండి? ఇప్పుడు ఒక పోస్టర్ మీద 3 రూపాయలు ఇస్తే ఇప్పుడు 500 పోస్టర్లకి ఎంత పడుతుంది సార్? 5 3 15 ఎంత పడుతుంది సార్? 1500 పడుతుంది. అంటే ఇప్పుడు మీరు 1500 ఇచ్చి ఆ వ్యక్తిని నమ్మేసి ఊరుకుండిపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఎక్కడో పాడేశాడు, ఏదో చేసేసాడు, దాన్ని మీకేం చేయలే. మీరంటే మీకు బ్యాక్ అండ్ చెక్ చేసేసుకోరు అనమాట. అయితే సో నేను అడిగింది మీకు అర్థమైందా సార్? మీరు ఇంకెక్కడికో వెళ్తున్నారు. మీరు మీ ఇంటెన్షనల్ ఏముందన్నది చెప్తున్నారు. మీరు ఇచ్చిన వర్క్ కి రిజల్ట్ ఇప్పుడు నేనైనా సరే నా మాట ఒకసారి వినండి. ఇలాగా మాకు జరిగిన వెంటనే మా ఓల్డ్ పంపించి అలా ఉండకూడదు, తప్పు అది ఉండకూడదు, తప్పు. వెంటనే వెళ్ళి అది తీసేశారా లేదా అప్పటికే తీసేయడం జరిగింది. మా వాళ్ళు పంపించి అది తీసేశారా లేదా అని చెక్ చేయడం కూడా జరిగిందండి. మీరు అన్న క్వశ్చన్ కి నేను జవాబు ఇస్తున్నాను సార్. అదే సార్, ఇప్పుడు తీసేశారు అన్నది మాకు ఎలా తెలుస్తుంది సార్? అది మీకు ఫోటో పెడతాను. సరే, వాట్సాప్ పెట్టండి ఒకసారి నాకు. వెంటనే ఇచ్చేసాను సార్ మేము. ఓకే, అదే నేను అడుగుతున్నది. జస్ట్ మీరు బ్యాక్ హ్యాండ్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అందించడానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, అలాగే చెక్ చేసుకోవడానికి కూడా ఇంకొక వ్యక్తిని పెట్టుకొని మొత్తం చెక్ చేసుకొని అన్ని చేశారా లేదు అన్నది మీకు ఫోటో తీసి వాట్సాప్ చేయమంటే మీకు క్లారిటీ వస్తుంది. ఆ టైంలో చేసినా సరే
అసలు మీ దాకా ఫోన్లు రాకుండానే, మీ దాకా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, మీరు వెళ్ళి మళ్ళీ చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం లేకుండానే ముందుగానే సొల్యూషన్ తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అతను వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాడు సార్. సార్ ఇప్పుడు నైట్ అయితే మాత్రం ఇప్పుడు దేని మీద అంటిస్తున్నాడు అన్నది నేను సార్ నేను దాన్ని ఖండిస్తాను సార్. కాదు సార్, ఒక మాట నేను ఒక క్లారిటీ అడుగుతాను ఇందులో. నైట్ వెళ్ళాడు సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిలబెట్టి ఉన్నది అక్కడ ఒక వే చూపించేటువంటి ఒక ఐరన్ బోర్డు అండి, ఐరన్ బోర్డు అండి. మరి ఇప్పుడు ఐరన్ బోర్డు మీద మీరు అది ఐరన్ బోర్డు మీద అంటిస్తున్నాడా లేదంటే వాల్ మీద అంటిస్తున్నాడా అన్నది వెరిఫికేషన్ లేకుండా అది అతను చెప్పాడు సరే సార్. ఇప్పుడు మీరు నమ్మారు సరే, మమ్మల్ని ఎలా నమ్మమంటారు చెప్పండి. ఇప్పుడు నైట్ అంటే అప్పుడు ఆ వ్యక్తికి కళ్ళు కనబడలేదా లేకపోతే ఏంటి? ఇప్పుడు కళ్ళు కనబడిన వ్యక్తి నైట్ టైంలో వెళ్ళి ఏ యాక్సిడెంట్ అయినా సరే చేసేయచ్చు, పర్మిషనబుల్ అని చెప్పేసి చెప్తున్నారు మీరు. నేను దాన్ని సమర్పించట్లేదండి. మరి అదే సార్, అదే మీరు బ్యాక్ హ్యాండ్ చెక్ చేసుకోవాలి కదా అంటున్నాను సార్. అది అదే ఇప్పుడు మేము పంపించింది దానికి ముందు 2 రోజులండి. 2 రోజులు ఇచ్చాము. మాకు వెలుగులోకి వచ్చిన వెంటనే 25వ తారీఖు నాకు తెలిసిన రోజు వెంటనే మా వాళ్ళు పంపిస్తామండి.